గారు ఉన్నారండి. ఎస్ గారు. వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి ఎస్ గారు. ఏండి అంటే ఏంటి అంటే ఈ మొత్తం అంటే వ్యవస్థల మొత్తాన్ని దాడులు చేసి ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఎస్ గారు? వంశీ గారు జనరల్గా ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా రాష్ట్రం గతంలో కలవక ముందు సమైక్యాంధ్రగా ఏర్పడక ముందు కానీ తర్వాత కలిసిన తర్వాత కానీ విడిపోయిన తర్వాత కానీ ఆంధ్ర ప్రాంతం ప్రశాంతతకి చైతన్యానికి అన్నిటికీ అభివృద్ధికి అన్నిటికి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది వంశీ గారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా పెద్ద ఆందోళన పడలా, ఎందుకంటే ఇక్కడంతా కూడా అభివృద్ధి కామకులు ఉంటారు. ఎంత త్వరగా అయినా వెంటనే ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1గా వచ్చేస్తుంది. ఖచ్చితంగా చాలా ర్యాపిడ్గా కష్టపడే ప్రజలు ఉన్నారు, అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు ఉన్నారు, కాబట్టి చాలా ర్యాపిడ్గా వచ్చేస్తాము అని చెప్పి అనుకున్నారు వంశీ గారు. ఎందుకంటే ఒక కంబైన్డ్ ఎఫర్ట్ అనేది అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది ప్రజల్లోనే. అలాంటిది సరిగ్గా 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా వ్యవస్థలన్నిటి మీద వంశీ గారు, ముఖ్యంగా మీడియా మీద ఎవరు కూడా ఇంత ధైర్యంగా ఒక ముఖ్యమంత్రి సభలో దేశంలో ఎక్కడా కూడా స్వయంగా ముఖ్యమంత్రి సభలో ఒక ఫోటోగ్రాఫర్ని, తన విధి నిర్వహణలో ఉన్న ఫోటోగ్రాఫర్ని ఆ రకంగా కొట్టిన పరిస్థితి, అందులో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ వినిపిస్తోంది వంశీ గారు. ఆయన అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాజ్యాంగ హననం అనేది అక్కడ జరుగుతోంది వంశీ గారు నిజంగా. ఎందుకంటే ఆర్టికల్ 9 మన ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లేదా ఎవరు ఏమైనా కానీ రాజ్యాంగం ప్రకారమే. అలాంటిది మనకి ఇచ్చిన భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19A ప్రకారం ఖచ్చితంగా మీడియాకి ఏదైనా ఇచ్చే ఒక స్వతంత్రత ఉంది, పత్రికా స్వేచ్ఛ కానీ మీడియా స్వేచ్ఛ కానీ. అందులో అక్కడ అది కూడా కాదు, అక్కడ జరుగుతున్న ఈవెంట్ని జనరల్గా ఒక జర్నలిస్టులుగా చిత్రీకరించడానికి వచ్చినప్పుడు అడిగి మరి, అంటే వాళ్ళు ఏం ఫోటోలు తీయట్లేదు ఏం లేదు, ఉన్న వాళ్ళని అడిగి మరి అలా తుక్కుగా కొట్టడం అంటే ఇక కొట్టండి అని చెప్పి ఒక సంకేతం ఇవ్వడమే వంశీ గారు. దానికి తోడు మనం చూసాము అక్కడ వరుసగా అంటే మీడియా బొమ్మ పెట్టి బాక్సింగ్ కూడా చేయించడం కోసం అక్కడ ఒక బొమ్మ కూడా పెట్టారు, పెట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా ఇలా కొట్టండి అని చెప్పి చూపిస్తున్నారు వంశీ గారు. అందుకే అక్కడ కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఈ కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది. అదేవిధంగా అసలు 2019లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక జర్నలిస్టు హత్య జరిగింది వంశీ గారు. అది కూడా ఆ రోజు అప్పుడే గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఒక జర్నలిస్టు హత్య జరిగింది. అంటే ఆ హత్య జరగడం ద్వారా ఇక నుంచి ఈ పరిస్థితి ఇంతే అని అనేది ఒక మెసేజ్ ఇచ్చారు వంశీ గారు. సరే 2019 నుంచి ఇప్పటిదాకా చూడకపోయినా ఈ 2-3 నెలలు కరెక్ట్గా ఈ 40 రోజుల్లో అంటే నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 14 సంఘటనలు జరిగినాయి వంశీ గారు. ఆ మధ్యకాలంలోనే అమరావతికి సంబంధించి ఇసుక ర్యాంపు ఫోటో తీయడానికి వెళ్ళిన ఈనాడు ఫోటోగ్రాఫర్ని, దాంతోపాటు ఉరవకొండలో అక్కడ వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తున్న ఈనాడు సిబ్బందికి సంబంధించి జనం వెళ్ళిపోతుంటే వీళ్ళు ఫోటోలు తీస్తారేమో అని చెప్పి ముందే తన్నండి కొట్టండి అంటూ 150 మంది వాళ్ళ మీద పడి కొట్టిన సంఘటన వంశీ గారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తన గురించి ఏదో వ్యతిరేక వార్తలు అది కూడా వస్తాయేమోనన్న అనుమానంతో పిలిపించి మీరు ఇలా గనక చేస్తే తల్లకిందులుగా వేలాడదీస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చారు వంశీ గారు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీడియా పరిస్థితి అది. దాంతోపాటు ఇంకా అనేక సంఘటనలు చూసాం. సరే నిన్న కృష్ణా సంఘటన కానీ లేదా ఈనాడు కార్యాలయం మీద జరిగిన సంఘటన, అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా ఇలా ఒక ఆత్మహత్య జరగడము, ఇలా అన్నీ కూడా వరుసగా మీడియా మీద దాడులు వంశీ గారు. దాంతోపాటు అంటే ఒక్క వ్యవస్థ మీద ఇలా జరుగుతోందా అంటే సరే ప్రతిపక్షాలు జనరల్గా మనకి భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా చెప్పేవాడు వంశీ గారు, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి నమూనా, ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉంటేనే అది ప్రజాస్వామ్యం అని చెప్పేవాళ్ళు వంశీ గారు. అలాంటిది ప్రతిపక్ష కార్యాలయాల మీదకి వెళ్ళి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటే ప్రతిపక్ష కార్యాలయానికి వెళ్ళి దహనాలు చేయడం వంశీ గారు. అదేవిధంగా దాంతోపాటు మాచర్లలో ఇదేం కర్మ బాబుకు సంబంధించి ర్యాలీ చేస్తూ ఉంటే ఆ ర్యాలీ చేస్తున్నారని చెప్పి పోయి పార్టీ ఆఫీస్ తగలబెట్టి ఆ పార్టీ నాయకునికి సంబంధించిన ఇళ్ళు ఆస్తులు అన్నీ కూడా విధ్వంసం వంశీ గారు. వీటితో పాటు వరుసగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలు ఆ రకంగా
ప్రజాస్వామ్యానికి చిహ్నమైన 4వ స్తంభం మీద దాడులు, ప్రతిపక్షం మీద దాడులు, ఈ రెండిటితో పాటు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కోవిడ్ సమయంలో వంశీ గారు, కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు మాకు N95 మాస్క్ కావాలి అని అడిగినందుకు అసలు ఆయన ఎలా చనిపోయారు అనేది ఇప్పటికి కూడా మిస్టరీనే వంశీ గారు. ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. అదే విధంగా జ్యుడిషియరీ వంశీ గారు, జ్యుడిషియరీకి సంబంధించి జడ్జి రామకృష్ణ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా అంగన్వాడీ పరిస్థితి, అంగన్వాడీల్ని ఎంత దారుణంగా చేస్తున్నారో వాళ్ళని చూస్తున్నాము. నిరుద్యోగులకు సంబంధించి మొన్న హంద్రీనివా నీళ్లు అడిగినందుకు రైతులను ఏం చేశారో చూస్తున్నాం. అంటే అన్ని వ్యవస్థల్ని కూడా వీటన్నిటిని మించి చిన్న పిల్లోడు వంశీ గారు, దాదాపు 12 ఏళ్ళు 14 ఏళ్ళు, అంటే నిజంగా అది దేశంలో ఎక్కడా కూడా జరిగి ఉండదు. తన సోదరిని ఎవరో ఒక అంటే ఈవ్ టీచర్స్ కానీ ఆమె తన సోదరి రక్షణ కోసం ఏదో కొంచెం ఒక ప్రశ్నించాడు, ఇలా చేశారని చెప్పి ఆ చిన్నారిని ఒక ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయడం వంశీ గారు. అమర్నాథ్ నిజంగా అలాంటి ఘటన ఈ దేశంలో ఇంట్లో పెట్టి కాదులేండి, అక్కడ అతను స్కూల్కి వెళ్తా ఉంటే ట్యూషన్కి తీసుకెళ్ళి చెలలో పెట్టేసి ఇది చేశారు. సరే అజిత్ గారు, రైట్ అండి, రైట్. రాజేష్ ఉన్నారు.